హలో అండి. ఈరోజు మేము లంచ్లోకి ఎండు రొయ్యలు చామదుంపల కర్రీ చేసాము. చాలా బాగా వచ్చింది. ఇది ఎలా చేయాలో ఒకసారి వివరంగా చూడండి. ముందుగా కేజీ చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కుందాం. అందులో కొంచెం ఎండు రొయ్యలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు చామదుంపల్ని ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కుందాం. ఎందుకంటే మనం ఎంత కడిగినా సరే అందులో ఇసుక ఉంటుందండి. ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడిగేసాక మంచినీళ్ళల్లో ఉడకబెడదామండి. అందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే బేగా ఉడికిపోతాయి. శుభ్రంగా కలిపేసి స్టవ్ వెలిగించి పెట్టేద్దామండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అండి, ఇది కట్టర్లో వేసేద్దాం. అన్నీ వేసేద్దామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం. అన్నీ ఇంత చిన్న ముక్కలు అండి. పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6. ఉడికిందా లేదో చూద్దాం. కాలిపోతుంది. ఇంకా ఉడకలేదండి, చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఉడకలేదు. మూత పెట్టేద్దాం. ఈలోపు మనం ఎండు రొయ్యలు నీటిలో నానేసుకుందాం. మంచినీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసి నానేద్దామండి. కొంచెం చింతపండు పులుపు వేస్తేనే రుచి ఉంటుందండి. దుంపలు ఉడికిపోయినాయి. స్టవ్ వెలిగిద్దాం. మా అమ్మగారు వండుతున్నారండి. చామదుంపలు అవి మంచిగా కట్ చేసా. అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ముందు ఎండు రొయ్యలు వేసేద్దాం. ఇలా ఎండు రొయ్యలు నూనెలో వేపితే చక్కటి వాసన వస్తుందండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసేయడమే. ఇంకా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. అలా ఏం ఉండదండి కర్రీలో. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. మన రుచికి సరిపడా ఎంత పడుతుందో అంత. చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం కదా, అందుకనే. అందులోకి దుంపలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా, అందుకని పర్వాలేదు. టమాటా కూడా వేసేయచ్చు ఇందులో. నూనె పడుతుందండి, అలా ఉన్నది కదా అని ఏం పర్వాలేదు, సరిపోతుంది. ఈ పులుసులోకి నూనె పడుతుంది కొంచెం. ఇప్పుడు ఇందులో చామదుంపలు వేసేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా అవి. కొంచెం తిప్పుకుందాం. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి కారం వేద్దాం. మనకి ఎంత కారం కావాలో అంత. కారం ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము మాత్రం మీడియంగా, మధ్యస్థంగా ఉంటుంది. మా కారం అయితే మేము సొంతంగా ఆడించుకుందండి. మసాలా కారం. ఇందులో మేము ఏమీ మసాలాలు వేయం అసలే, కారంలోనే వేసేస్తాం అన్నీ. చాలా మంచి వాసన వస్తుందండి మా కారం. సంవత్సరానికి ఒకసారి కారం ఆడిస్తాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు వడకట్టుకున్నామండి, అది మొత్తం వేసేద్దాం. చింతపండు పులుపు కంపల్సరీగా వేయాలండి. కమ్మగా ఉంటుంది. అందులోకి జిగురు ఉండదు. ఇంకా ఎక్కువ ఇది జిగురు ఉంటుంది కదా, ఈ దుంప జిగురు ఉండదు, ఇంకా బాగుంటుంది. మేమైతే ఇలాగే వండుతామండి. మరి మీరు ఎలా వండుతారో తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం నీళ్ళు వేద్దాం. మూత పెట్టేద్దామండి. ఒకసారి చూద్దాం కాసేపు అయ్యాక చూస్తే ఇలా ఉంది, పులుసులా ఉంది. అయ్యింది కానీ కర్రీ, కానీ ఇంకా చిక్కబడాలి.
నూనె పైకి తేలిపోయిందండి. కూర అయిపోయింది, కానీ కొంచెం చిక్కబడితే ఇంకా రుచిగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకు కావలసిన నమూనా వచ్చేస్తుంది కూరకి. ఈ మాత్రం చిక్కదనం ఉండాలండి. చాలా బాగుంటుంది. చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలో. ఒకసారి ట్రై చేసి చూడండి. కమ్మటి వాసన వస్తుంది. సొంతంగా ఆడించిన కారం కాబట్టి కలర్ కూడా చాలా బాగుంది. స్టవ్ ఆపేద్దాం. ఫైనల్గా కూర చూడ్డానికి ఇలా ఉందండి. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.